ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూద్దాం. కృష్ణా జిల్లా పెనమలూరులో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించారు. దాదాపు 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా డంప్ స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. కూలీ పనుల కోసం వచ్చామని చెప్పి రూములు రెంట్కు తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా ఆయన డైరీలో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు అటాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. రాజ్ కుమార్. రైట్ చందు, మొత్తానికి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఈరోజు దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ప్రత్యేకించి మావోయిస్టుల కలయిక విజయవాడలో ప్రత్యేకించి అందరినీ కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే సాధారణంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడూ వారి పనుల్లో బిజీగా ఉంటారు. కానీ విజయవాడ లాంటి ప్రాంతంలో కూడా మావోయిస్టుల కలయిక ఒకసారిగా కూడా ఇక్కడ భయాందోళనకు గురి చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా పెనమలూరు నియోజకవర్గంలో అంటే తాడిగడప నుంచి ఏదైతే ఇటు 100 అడుగుల రోడ్డు వైపు వెళ్ళేటువంటి ఒక ప్రాంతంలో దాదాపుగా 31 మంది మావోయిస్టులు ఒక ఇల్లును పూర్తిగా రెంట్కు తీసుకుని అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏఓబి ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించి కూడా హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మరణించినటువంటి అంటే పోలీసుల కాల్పుల్లో మరణించినటువంటి నేపథ్యంలో మావోయిస్టుల కదలికలను దాదాపుగా కొద్ది రోజుల నుంచి కూడా అటు నిఘా వర్గం ద్వారాను ఇటు పూర్తి స్థాయిలో పోలీసులు గ్రేహౌండ్స్ ద్వారాను అటు ఆక్టోపస్ టీం ద్వారా ప్రత్యేకమైనటువంటి బృందాలతో ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో దర్యాప్తులు చేశారు. అదేవిధంగా కొన్ని ఆపరేషన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు కానూరుకు అతి సమీపంలోనే దాదాపుగా 31 మంది మావోయిస్టులు ఒకసారిగా తలదాచుకోవడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే చాలా పెద్ద ఎత్తున వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా అటు రివాల్వర్స్ కావచ్చు, గన్స్ కావచ్చు, అటు మైనింగ్ ఏదైతే ల్యాండ్ మైన్ కి సంబంధించి పేల్చేటువంటి వైర్స్ కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి అన్నింటినీ కూడా సేకరించారు పోలీసులు. ప్రధానంగా ఏదైతే ఇటు 31 మందిలో 21 మంది ప్రధానంగా మహిళలే ఉన్నారు ఈ మావోయిస్టులో. అందులో ఒక 10 మంది అంటే 31 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పలు ప్రాంతాలు అంటే కాకినాడ, ఏలూరు, ఇటు కృష్ణా జిల్లా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్స్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ దాదాపుగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలీసులు ప్రత్యేకంగా 3 బృందాలు అంటే అటు కేంద్ర బలగాలతో పాటు ఇటు రాష్ట్రంలో ఆక్టోపస్తో పాటు ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక 5 బాక్సుల వరకు అటు మావోయిస్టుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో అసలు వీరి మోటివ్ ఏంటి? ప్రత్యేకంగా మావోయిస్టులు అనగానే వారు అటవీ ప్రాంతంలోనో లేదా ఏజెన్సీ ప్రాంతాల్లోనో ఉంటూ ఉంటారు. మరి అలాంటి మావోయిస్టులు ప్రత్యేకంగా నగరాలపైన ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రత్యేకంగా విజయవాడ లాంటి ప్రాంతంలో మావోయిస్టులు ఇక్కడ ఉన్నారంటే వారికి సంబంధించినటువంటి మోటివ్ ఏంటంటే ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా కృష్ణా జిల్లా అంటే విఐపి మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో అది కూడా ఎయిర్పోర్ట్కు అతి సమీపంగా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాంతంలో ఈ మూవ్మెంట్ ఉండడం అంటే దాదాపుగా అంటే ఈ 31 మంది ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, వీరికి ఎక్కడెక్కడ అంటే ఈ వచ్చిన వారంతా కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఈ 31 మంది వచ్చారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరి ఈ వివరాలన్నింటినీ కూడా పోలీసులు చాలా పకడ్బందీగా 15 రోజుల నుంచి వీరిని రెక్కి నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా వీరికి పైన అందరినీ కూడా చూస్తూ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారు అనేటువంటి దానిపైన కూడా ప్రత్యేకంగా పోలీసులు మాత్రం ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఈ 31 మందిని కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలతో విచారణ చేస్తా ఉన్నారు. అంటే వీరి నాయకుడు ఎవరు, అంటే వీళ్ళ మోటివ్ ఏంటి, ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్తో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, లేదంటే ఇక్కడ ఎవరినైనా ప్రత్యేకంగా టార్గెట్ చేశారా, లేదంటే ఏదైతే ఏఓబి ప్రాంతంలో ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో వారికి ఏమైనా సత్సంబంధాలు, ఇట్లా అన్ని కోణాల్లో కూడా ప్రత్యేకంగా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఈ ఎన్కౌంటర్స్ అన్నీ కూడా ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. అంటే కృష్ణా జిల్లాలో కాదు అటు అతి సమీపంగా ఉన్నటువంటి ఏలూరులో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగింది. మరి ఈ నేపథ్యంలో అంటే దాదాపుగా ఒకే టైంలో 31 మంది రివార్డు ఉన్నటువంటి ఈ ఎవరైతే మావోయిస్టులు దొరకటం, అది కూడా విజయవాడ లాంటి ప్రాంతంలో దొరకటం అంటే అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి ఇలాంటి ప్రాంతాన్నే మావోయిస్టులు ఎందుకు టార్గెట్ చేశారనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు ఆసక్తిగా నెలకొంది. కాబట్టి మరి నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే రేపు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తామని ఇప్పటికే కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేకంగా తెలియజేశారు. అది ప్రత్యేకంగా ముఖాముఖి కూడా మాట్లాడాం కాబట్టి ఆయనతో చాలా విషయాలు పంచుకున్నాం. అంటే మావోయిస్టులు చాలా అందరితో కూడా కలివిడిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా జనాలు అంటే ప్రజలు ఎక్కడైతే సంచరిస్తూ ఉంటారో ఆ ప్రాంతంలోనే మావోయిస్టులు కూడా
వారికి కావాల్సినటువంటి షెల్టర్ని ఏర్పాటు చేసుకుంటారని కూడా ఆయన చెప్పారు. చాలా రోజుల నుంచి కూడా వీరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. అంటే వీరు 15 రోజులుగా ప్రత్యేకంగా ఒక నిఘా వర్గం దీనికోసం పనిచేస్తూ ఉంది. చాలా ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం ఇది చాలా గర్వపడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఎట్ ఏ టైంలో ఇంతమంది మావోయిస్టులను ఒకేసారి అటు హతమార్చడం కావచ్చు, ఇటు హైదరాబాద్ ఉన్నటువంటి వీరందరినీ కూడా తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కావచ్చు, వీరి దగ్గర నుంచి ఎలాంటి విషయాలు తీసుకోబోతున్నారు అంటే వీరి మోటివ్ ఏంటంటే దాదాపుగా వీళ్ళు నగరాలను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇక్కడి నుంచి ఎలాంటి ఆపరేషన్స్ టేక్ ఓవర్ చేస్తూ ఉన్నారనేటువంటి దానిపైన కూడా ఉంది. కాబట్టి రేపు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మరి విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటికే ఇంటెలిజెన్స్ లడ్డా ప్రత్యేకంగా అక్కడ సమావేశం కూడా నిర్వహించారు. ఏఓబి లాంటి ప్రాంతంలో ఆయన ప్రత్యేకంగా నిర్వహించారు. కాబట్టి వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా టేక్ ఓవర్ చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేకమైనటువంటి కొన్ని బలం ఇంకా తనిఖీలు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. అంటే ఏదైతే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఈ ప్రకటించినటువంటి హై అలర్ట్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటు మావోయిస్ట్ అటాక్స్ కావచ్చు, లేదంటే ఏ ప్రమాదమైనటువంటి జరిగే పరిస్థితులు ఉన్నా సరే వెంటనే అప్రమత్తం కావాలని ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా ప్రధాని పర్యటనలో ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని కూడా మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇటు గ్రేహౌండ్స్కి సంబంధించినటువంటి ఏడీజీ కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఏడీజీ, ప్రత్యేకంగా ఆక్టోపస్కి సంబంధించినటువంటి డిఐజీ ప్రత్యేకంగా వీరందరూ కూడా ఈ ఆపరేషన్స్లో పాల్గొన్నారని ప్రత్యేకంగా చెప్పారు. మరి వీటికి సంబంధించి పోలీసులు ఎలాంటి గ్యాదరింగ్స్ చేస్తున్నారు అంటే దాదాపుగా 25 నుంచి 30 వరకు వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు వీరి దగ్గర నుంచి. అంటే వీరి అసలు ఇంటి ఓనర్ వారికి రెంట్కి ఎలా ఇచ్చారు, అంటే వారు ఎలా ఇచ్చారు ఏంటి, ఇలాంటి వివరాలు కూడా ఇంటి ఓనర్ దగ్గర నుంచి సేకరిస్తున్నారు. అంటే ఆటోనగర్ ప్రాంతం అంతా కూడా చాలా ప్రత్యేకంగా ఏదైతే వలస కూలీలు అంటే వస్తూ ఉంటారు వేరే వేరే ప్రాంతాల నుంచి, వారు వస్తూ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి కూడా అనుమానం రాకుండా వీరు నివాసం ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. మరి పోలీసులు అయితే మాత్రం వాళ్ళు దాన్ని ఛేదించారు. దాదాపుగా 31 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి విచారణ అయితే కొనసాగుతుంది. రేపు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది.